హలో అండి. ఈరోజు కథ నిజమైన స్నేహితుడు. ఇద్దరు స్నేహితులు సెలవు రోజు ఊరికి వేడుకలకి షికారుకి వెళ్లారు. తోవలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరు వాదించుకున్నారు. వాదన ఎక్కువై మొదటివాడు రెండోవాడిని చెంపపై కొట్టాడు. దెబ్బతిన్నవాడు అక్కడున్న ఇసుకపై ఈరోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు అని రాశాడు. మళ్ళీ ఇద్దరు ముందుకు నడిచారు. మరో కొంత దూరం వెళ్ళాక ఇద్దరికి దాహం వేసి ఓ మడుగు దగ్గరకు వెళ్లారు. చెంప దెబ్బతిన్న మిత్రుడు ముందు నీళ్ళలోకి దిగాడు. అక్కడ ఊబి ఉంది. అతడు ఊబిలోకి కూరుకుపోతుండగా వెంటనే ప్యాంటు విప్పి మిత్రుడికి దాన్ని అందించి బయటకు లాగాడు మొదటి మిత్రుడు. బయటకు పడ్డాక రెండోవాడు ఓ బండరాయిపై ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు అని చెక్కాడు. మొదట విషయాన్ని ఇసుకపై, రెండో దాన్ని రాయిపై ఎందుకు రాసావని మిత్రుడు అడగ్గా, ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వాన వీచి కాసేపటికి చెరిగిపోతుంది. స్నేహితులు పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదని కనుక అలా రాశాను. అదే సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే రాయిపై రాశాను అని చెప్పాడు. స్నేహితులే కాదు, ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి. వారు చేసిన సహాయాన్ని మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి. మీకు ఇలాంటి స్నేహితులు ఉన్నారా? కమెంట్ చేయండి.